చూడండి టాపిక్ వచ్చేసి రీఫారెస్టేషన్ గురించి. రీఫారెస్టేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిస్టోరింగ్ ఏ ఫారెస్ట్ దట్ వన్స్ ఎగ్జిస్టెడ్ బట్ ఆల్సో డిస్ట్రాయిడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. రీఫారెస్టేషన్ మే అక్కర్ న్యాచురల్లీ. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో రీఫారెస్టేషన్ మే అక్కర్ న్యాచురల్లీ ఇన్ ఏ డీఫారెస్టెడ్ ఏరియా. ఎక్కడైనా కానీ డీఫారెస్టెడ్ ఏరియా ఉందనుకుందాం, అక్కడ వెళ్ళి మనం ఏమైనా జనాలు అందరూ చెట్లు నాటుతారా అంటే నాటరు. మరి రీఫారెస్టేషన్ ఎలా జరుగుతుంది? ప్రకృతి పరంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, రీఫారెస్టేషన్ మే అక్కర్ న్యాచురల్లీ ఇన్ ద డీఫారెస్టెడ్ ఏరియా అని చెప్పినాడు. హవెవర్ ఏదేపటి కూడా we can speed it up by planting trees saplings with due consideration to biodiversity that existed earlier in that area. మనమే చొరవ తీసుకొని అక్కడ ఉండే బయోడైవర్సిటీ కాపాడడానికి చేసడానికి మనమే కొంచెం చెట్లు నాటితే బాగుంటుందని చెప్తున్నాడు, అంతేం లేదు. కానీ న్యాచురల్గా డిఫారెస్టేషన్ జరిగిన ఏరియాలో డిఫారెస్టేషన్ ఎలా జరుగుతుందంటే నేచరే చూపిస్తామంట. అది నెక్స్ట్ a case study of people's participation in the conservation of forest. Amruta Devi Bisnoi Wildlife Protection Award. Amruta Devi Bisnoi Wildlife Protection Award. People's participation in protecting forest has a long history in India. In 1731, the king of Jodhpur in Rajasthan asked one of his ministers to arrange wood for constructing a new palace. The minister and the workers went to the forest near a village inhabited by Bisnois. ఆడ జాతి అనమాట, మన లంబాడి జాతి మాదిరి బిస్నాయిస్ ఉన్నారు. ఇన్హిబిటెడ్ బై బిస్నాయిస్ to cut down trees. The Bisnoi community is known for its peaceful coexistence with nature. సో బిస్నాయ్ కమ్యూనిటీ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతితో కనుసంధానమే బతికేవాళ్ళు అనమాట. బిస్నాయ్ కమ్యూనిటీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ విత్ నేచర్. The effort to cut down trees by a king was thwarted by the Bisnois. అంటే వాళ్ళు తిరస్కరించినారు, వద్దు ఇక్కడ చేద్దని. ఏ బిస్నాయి ఉమెన్, ఆమె పేరు అమృతాదేవి, షోవుడ్ ఎక్స్లమెంటరీ కరేజ్ బై హగ్గింగ్ ఏ ట్రీ. చెట్టును వెళ్ళి అతుక్కుంది అనమాట, హగ్గింగ్ ఏ ట్రీ. అండ్ డేరింగ్ ఏ కింగ్స్ మ్యాన్ అంటే రాజు యొక్క మ్యాన్ని టు కట్ హర్ ఫస్ట్ బిఫోర్ కటింగ్ ద ట్రీ. ఈ చెట్టును అతుక్కొని చెట్టును కట్ చేయాలంటే ఫస్ట్ నన్ను చంపండి అని చెప్తామంట, బిఫోర్ కటింగ్ ద ట్రీ. ద ట్రీ మ్యాటర్డ్ మచ్ మోర్ టు హర్ దాన్ హర్ ఓన్ లైఫ్. అంటే ఆమె యొక్క జీవితానికంటే కూడా ఆ చెట్టుకు ఉండే దానికి ఏమంటే గొప్పతనానికి ఎక్కువ విలువ ఇచ్చిందని చెప్తున్నమాట. ద ట్రీ మ్యాటర్డ్ మచ్ మోర్ టు హర్ దాన్ హర్ ఓన్ లైఫ్. సాడ్లీ ద కింగ్స్ మ్యాన్ అంటే రాజు యొక్క బంటు did not heed to her pleas. ఆమె యొక్క ఆవేదనను అర్థం చేసుకోలేదు. అండ్ కట్ ద ట్రీ అలాంగ్ విత్ అమృతాదేవి. ఆమెతో పాటు ఆ చెట్టు కూడా నరికేసినాడు. హర్ 3 daughters అండ్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ బిస్నాయిస్ ఫాలోడ్ హర్. అదేవిధంగా అండ్ లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ దేర్ ఎఫర్ట్ టు సేవ్ ట్రీస్. ఓకే, అది now here in the history do we find a commitment of this magnitude when human beings sacrificed their lives for the cause of environment. The government of India has recently instituted the Amruta Devi Bisnoi Wildlife Protection Award for individuals or communities from rural areas that have shown extraordinary courage and dedication in protecting the wildlife. Okay, shown extraordinary courage and dedication in protecting the wildlife. దీంట్లో ఏం లేదు, ఈ అవార్డు గుర్తుపెట్టుకోండి, ఇయర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ అవార్డు ఎప్పుడు అంటే ఎక్స్ట్రీమ్లీ కరేజ్ డెడికేటెడ్ టు ప్రొటెక్షన్ ది వైల్డ్ లైఫ్ కోసం, అంతే, ఇంకా ఏం లేదు సోదంతా.
ఇంకోటి ఏంటంటే ఎక్కడ జరిగింది, జోధ్పూర్, కింగ్ ఆఫ్ జోధ్పూర్ రాజస్థాన్లో జరిగింది. ఇంకోటి ఏంటంటే చిప్కో మూమెంట్ ఆఫ్ ది గార్వాల్ హిమాలయాస్. చిప్కో మూమెంట్ ఆఫ్ ది గార్వాల్ హిమాలయాస్. చిప్కో మూమెంట్ ఆఫ్ ది గార్వాల్ హిమాలయాస్. In 1974, local women showed enormous bravery in protecting the trees from the axe of the contractor by hugging the trees. 1974లో చూడండి, ఇక్కడ 1731 ఇది జరిగింది చూడండి. మరి 1974లో ఒక లోకల్ ఉమెన్ షోడ్ ద ఎనార్మస్ కరేజ్ ఇన్ ప్రొటెక్టింగ్ ద ట్రీస్ ఫ్రమ్ ద యాక్స్ అంటే గొడ్డలి ఆఫ్ ది కాంట్రాక్టర్ బై హగ్గింగ్ ద ట్రీ. People all over the world have acclaimed the Chipko movement. So realizing the significance of participation by local communities, the Government of India in 1980 has introduced the concept of joint forest management. Joint forest management so as to work closely with the local community. అంటే లోకల్ కమ్యూనిటీ ప్లస్ అంటే ఆ అడవి దగ్గర ఉండే వాళ్ళకు ఇస్తుంది అన్నమాట, ఆ అడవిని కాపాడమని. దాన్నే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, ఎప్పుడు 1980sలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. సో లోకల్ కమ్యూనిటీస్తో అనుసంధానం అనమాట, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఫర్ ప్రొటెక్టింగ్ అండ్ మేనేజింగ్ ద ఫారెస్ట్ ఇన్ టర్న్ ఫర్ దేర్ సర్వీసెస్ టు ద ఫారెస్ట్. సో అడవులకు ఇచ్చే సర్వీస్కు బదులు అడవులు ఏమిస్తున్నాయి, ద కమ్యూనిటీ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ది వేరియస్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ లైక్ ఫ్రూట్స్ కానీ, గమ్స్ కానీ, రబ్బర్ కానీ, మెడిసిన్ కానీ వీళ్ళు తీసుకుంటారు అనమాట అది. సో ఇది 1974లో చిప్కో మూమెంట్ ఆఫ్ ది గార్వాన్ హిమాలయాస్లో జరిగింది. గార్వాన్ హిమాలయాన్స్లో చిప్కో మూమెంట్ 1974లో జరిగింది. ఇది 1970లో జరిగింది, రాజస్థాన్లో కింగ్ ఆఫ్ జోధ్పూర్లో జరిగింది. రైట్, ఇది మనకి ఎక్కువ సార్లు అడుగుతాడు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో జరిగింది. తర్వాత వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది పొల్యూషన్ యాక్ట్ ఎప్పుడు 1974లో జరిగింది, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. గవర్నమెంట్ పాస్ ది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అండ్ వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది పొల్యూషన్ యాక్ట్ ఇన్ 1974.